హే హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి నేను చాలా సింపుల్ లుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే శారీ కూడా నేను సింపుల్ వేలో తీసుకున్నా. సో ఓల్డ్ వేలో ఉంటుంది కదా, చాలా సింపుల్గా అలాంటి లుక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నేను ఇంత హ్యాపీగా ఎందుకున్నానంటే, సో ఫ్లవర్స్ పెట్టుకుంటున్నా కాబట్టి. అంటే ఫ్లవర్స్ కోసం అంత హ్యాపీ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఏంటంటే నేను చాలా రోజులైందనమాట ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టుకొని. అంటే రోజ్ ఫ్లవర్ అట్లా ఒకటి పెట్టుకున్నా కానీ ఇలా మల్లెపూలు పెట్టుకోక చాలా రోజులైంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ రెడీమేడ్ వచ్చేసాయి కదా, సో రెడీమేడే ఎక్కువ పెట్టుకుంటున్నా కాబట్టి డైలీ మనకు ఒరిజినల్ ఫ్లవర్స్ అంటే దొరకడం కొంచెం కష్టం కదా. సో అందుకని నేను చాలా రోజుల తర్వాత పెట్టుకుంటున్నా కాబట్టి సో అలా హ్యాపీ అయ్యాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను స్టిక్కర్ పెట్టేసుకున్నాను. శారీ అయితే కట్టేసుకున్నాను. శారీ కట్టేసుకున్న తర్వాత స్టిక్కర్ పెట్టేసుకున్నాను. హైబ్రో పెన్సిల్ పెట్టేసుకొని నేను లిప్స్టిక్ అప్లై చేసే ముందు ఎప్పుడైనా కొంచెం వ్యాజిల్ అయితే పెట్టుకుంటాను అనమాట. సో వ్యాజిల్ పెట్టుకున్న తర్వాత వచ్చేసి లిప్స్టిక్ పెట్టుకున్న తర్వాత నేను ఏదైనా బ్రౌన్ కలర్దైనా బ్లాక్ కలర్దైనా ఇలా లిప్ లైనర్ డ్రా చేస్తాను. సో నాకు అలా ఇష్టం అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ థింగ్ ఏంటంటే కాజల్ పెట్టుకోక నియర్లీ 1 year అవుతుంది గాయస్. 1 year తర్వాత నేను ఇప్పుడే పెట్టుకుంటున్నా. ఎందుకో తెలీదు, నాకు మధ్యలో కాజల్ పెట్టుకోవాలని అస్సలు నచ్చలేదు, వదిలేశాను. సో ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, అంటే 1 year తర్వాత ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఈరోజే పెట్టుకున్నా. బట్ బాగుంది, నాకు కాజల్ పెట్టుకుంటే ఒక మంచి లుక్ వస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం హెయిర్ స్టైల్ చేసుకుందాం. సో ఇది నేను 2 దువ్వెనలు ఎందుకు చూపిస్తున్నాను అంటే, నాకు ఆ దువ్వెనతో చూసుకోవడం రాదు. ఇలా దొడ్డుగా అంటే పన్ను దూరం ఉన్న దువ్వెననే చూసుకోవడానికి వస్తుంది. సో విరిగిపోయింది, అయినప్పటికీ ఇదే చాయిస్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఆ హెయిర్ స్టైల్ చేసి చూసాను అన్నమాట, అది నాకు నచ్చలేదు. సో మళ్ళీ ఇలా 2 partsగా డివైడ్ చేసి ఇంకా వేరే హెయిర్ స్టైల్ వేద్దామని డిసైడ్ అయిపోయాను. అంటే ఓల్డ్ లుక్ కదా, సో హెయిర్ స్టైల్ కూడా కొంచెం ఇలా సింపుల్ వేలో ఓల్డ్ లుక్లో రావాలని చెప్పేసి ట్రై చేశాను. సో ఇలా కూడా బాగుంది కదా. ఇలా హెయిర్ లీవ్ చేద్దాం అనుకున్నా, బట్ వద్దులే అనిపించింది, ఫ్లవర్స్ పెట్టుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి నేను ఇలా జడ అయితే అల్లేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసింది ఫ్లవర్స్ పెట్టుకునేది. సో ఫ్లవర్స్ అయితే పెట్టుకుందాం. సో అండ్ ఫ్లవర్స్ పెట్టుకున్న తర్వాత వచ్చేసి కమ్మలు పెట్టుకుంటున్నా. కమ్మలు కూడా బుట్టల కమ్మల టైపు చిన్నవి తీసుకున్నా. సో చిన్న చైన్ అన్నమాట సింపుల్ వేలో. సో ఫైనల్గా వచ్చేసి ఇలా ఉంది లుక్ ఎలా ఉందో మీరే చెప్పండి. సింపుల్ వేలో చేశాను, బాగుందా లేదా చెప్పండి. బాయ్.